టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గుడితి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని వార్డులను తనిఖీ చేసి అక్కడి సౌకర్యాలపై ఆరా తీసి వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. రోగులకు ఈ మేరకు ఈ వైద్య సదుపాయాలు అందుతున్నాయనే విషయమై వారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య పరికరాల పనితీరు, మందుల సరఫరా తదితర విషయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు తక్షణ సౌకర్యాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పీహెచ్సీగా ఉన్న ఆసుపత్రిని సీహెచ్సీగా అప్గ్రేడ్ చేసి 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. భవిష్యత్తులో 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించిన సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందేలా శాఖాపరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు, స్థానిక సర్పంచ్ పొనాన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో భారీ చోరీ. నర్సన్నపేటలో గల సత్యనారాయణ ట్రేడర్స్ మరియు రవిచంద్ర ఎంటర్ప్రైజెస్ షాపుల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 70,000 రూపాయల వరకు నగదు పోయినట్లుగా సమాచారం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. నర్సన్నపేట శివారు ప్రాంతాల్లో గస్తీ తక్కువగా ఉండడం కారణంగా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు కోరుతున్నారు. ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. బుధవారం శ్రీకాకుళం నగర పరిధిలో ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు దగ్గర ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. వారికి హాస్పిటల్ యాజమాన్యం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. నరసన్నపేట సంతతోట వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో గణపతి యాగ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సంతతోట వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మంగళవారం నుండి గురువారం వరకు గణపతి చర్యాంగ పునశ్చర్యాంగ యాగ మహోత్సవం అనేది నిర్వహించబడునని ఆలయ పురోహితులు తెలియజేశారు. పట్టణ పురజనులందరూ ఈ యాగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని, వారి అభీష్టాలు తీరి స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు. అదేవిధంగా యాగ పరిసమాప్తి రోజు అంటే శుక్రవారం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ బ్రాహ్మీ భూషణ శ్రీ విద్యోపాసకులైనటువంటి శ్రీకాకుళ వాస్తవ్యులు శ్రీ దుర్గాప్రసాద్ శర్మ యొక్క గురు దంపతులకు నరసన్నపేట సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులైన చామర్తి శ్రీనివాసాచార్యులు గురు దంపతులకు, అలాగే పరసుఖానందనాథ అయినటువంటి
శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గురుదంపతులకు గురుపాద పూజ కార్యక్రమాన్ని చేసి పలువురు విద్యావేత్తలకు, కళాకారులకు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించబడినని అర్చకులు తెలియజేశారు. హర హర మహాదేవ. భక్త మహాశైలు 50 మందికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ వస్తున్నటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సంతతోట వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి వారి చరణారవిందాల దగ్గర నిన్నను అనగా 16/7/2024 మంగళవారం నుండి రేపు అనగా 18/7/2024 వరకు కూడా త్రయాహనిక దీక్షాపూర్వకంగా గణపతి చర్యాంగ పునశ్చర్యాంగ యాగ మహోత్సవం అనేటువంటిది ఈ దేవాలయంలో నిర్వహింపబడుతున్నది. భక్త మహాశైలు 50 మందికి, పట్టణ పురప్రముఖులకి, ప్రజలందరికీ కూడా వారి యొక్క అభీష్టాలు నెరవేరే దిశగా ఎవరికీ కూడా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం శుభాశీస్సులందరికీ కూడా అందాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క మహాయాగ కార్యక్రమం అనేటువంటిది నిర్వహింపబడుతున్నది. మరి అలాగే ఈ యాగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని యాగ పరిసమాప్తిగా 19వ తేదీ 19/7/2024 శుక్రవారం వ్యాస పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని వస్తున్నటువంటి 19వ తేదీ శుక్రవారం నాడు శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ బ్రాహ్మీభూషణ శ్రీ విద్యోపాసులైనటువంటి శ్రీ దుర్గాప్రసాద్ శర్మ గారు శ్రీకాకుళం వాస్తవ్యులు, వారి యొక్క గురు దంపతులకు, చామర్తి శ్రీనివాసాచార్యులు నరసనపేట సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి వారికి, వారి గురు దంపతులకు, అలాగే పరసుఖానందనాథ అయినటువంటి శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారి గురు దంపతులకు వారికి గురుపాద పూజా కార్యక్రమం చేసి పలువురు విద్యావేత్తలకు, కళాకారులకు వారందరికీ కూడా సన్మాన సత్కారాలు అనేటువంటివి పెద్దల యొక్క సమక్షంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క అనంత మంగళ శుభాశీస్సులతో ఈ యొక్క సభా కార్యక్రమం ఎల్లుండి 19వ తేదీ శుక్రవారం నాడు నిర్వహింపబడుతున్నది. కావున భక్త మహాశైలు 50 మంది కూడా ఈ మహత్తర సత్కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారి అనుగ్రహం పొందే దిశగా ఈ మహత్తర కార్యక్రమంలో, యాగ కార్యక్రమంలోనైతేనేమి, అలాగే ఎల్లుండి జరగబోయేటువంటి సభా కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాత్ర వహించి సద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం విని సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో సహా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క శుభాశీస్సులు కూడా పొంది తీర్థప్రసాదములు స్వీకరించి ఈ సత్కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా ఈ యొక్క మనవి చేసుకుంటున్నాం. శుభం. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు. ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో గల ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో పాటు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. అన్నా క్యాంటీన్ కు స్థల పరిశీలన చేసిన పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ కోటబొమ్మాళిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు మండల కేంద్రంలోని మంగళవారం పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్, పలువురు టీడీపీ నాయకులతో కలిసి కోటబొమ్మాళి మెయిన్ రోడ్, పాత బస్టాండ్, రైతు బజార్ ఎదురుగా, తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అనేక ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తర్రా రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు, నంబాల శ్రీనివాస్, పూజారి శైలజ తదితరులు పాల్గొన్నారు. తిలారులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించిన శ్రీ సిమ్మినాయుడు చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో తిలారు గ్రామానికి చెందిన సిమ్మినాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు, శంకర్ ఫౌండేషన్ కంటాసుపత్రి వారి ఆధ్వర్యంలో మంగళవారం కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా తర్రా రామకృష్ణ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో మరలా ఈ హాస్పిటల్ కి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఈ శిబిరంలో 80 మంది కంటి రోగులను పరీక్షలు చేయగా 35 మందికి కంటి ఆపరేషన్ ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ కంటాసుపత్రికి తరలించారు. వారిలో కంటి నరాల చికిత్స కోసం 4, కంటి పైపొర చికిత్స కోసం 3, కంటి నీటి కాసుల చికిత్స కోసం 2, కంటి రెప్పల చికిత్స కోసం 3, చిన్నపిల్లల కంటి చికిత్స కోసం 2ని ప్రత్యేకంగా ప్రముఖ డాక్టర్లచే ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయుటకు శంకర్ ఫౌండేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో తిలారు గవర్నమెంట్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, శంకర్ ఫౌండేషన్ ఆప్థమాల్ ఆఫీసర్ జాక్సన్, శంకర్ ఫౌండేషన్ క్యాంప్ మేనేజర్ ఎన్ఏ రాజు తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి రోజు కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్. గ్రామీణ మండలం గొంటి పంచాయతీలోని లంకపేటలో వెలసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఆయన ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి వరసిద్ది ప్రసాద్ గురూజీ స్వామివారి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే గొండు శంకర్ కు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం వల్లభరాయుడిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు జరిగిన ఉగ్రవాద దాడుల్లో శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం వల్లభరాయుడిపేట గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ సనపల జగదీశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, నారాయణమ్మ కాగా అతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఇతని భార్య దిమ్మిలాడ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. 2003వ సంవత్సరంలో ఆర్మీ జవాన్ గా సనపల జగదీశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. హవల్దార్ గా పదోన్నతి పొంది ఉన్నత స్థితికి చేరుతున్న తరుణంలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందడంతో అతని భార్యా పిల్లలు రోదిస్తున్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన వీర సైనికుడు స్వగ్రామం వల్లభరాయుడిపేటలో బుధవారం అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. నందిగాం జాతీయ రహదారి వద్ద నుండి గ్రామం వరకు జై జవాన్, భారత్ మాతాకి జై, జగదీష్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో స్వగ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఆర్మీ అధికారులు, ప్రభుత్వ అధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. వీర జవాన్ నేల కొరగడంతో పెద్ద ఎత్తున పరిసర ప్రాంత ప్రజలు, యువకులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరుబడిన శ్రీకాకుళంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం శుభపరిణామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో నూతనంగా నెలకొల్పిన ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన యజమానులైన దానేటి ధరణేష్ బాబు, గురుగుబెల్లి యమునారాణికి అభినందనలు తెలిపారు. జిల్లా వాసుల స్థితిగతులపై అవగాహన ఉన్న వ్యక్తులుగా వ్యాపారకాంక్షతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలందించి అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అన్ని హంగులతో కూడిన అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన హాస్పిటల్లో గ్యాస్ట్రో, లివర్, న్యూరో సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంలో వైద్యం కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవన్నారు. ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ డి వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరంది సస్యశ్యామలం కావాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గొండు శంకర్ కృషి చేస్తున్నారు.
సంవత్సరాల తరబడి సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు ఉన్న శివారు భూములకు నీరు అందలేని దుస్థితి శ్రీకాకుళం నియోజకవర్గంలో నెలకొంది. దీనిపై దృష్టి సారించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే సాగునీటి కాలువలకు కొత్త కళలను తీసుకొస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ పెద్ద ఎత్తున కాలువల్లో పూడికతీతలు, గుర్రపు డెక్క తొలగించే పనులను చేపడుతున్నారు. గ్రామీణ గార మండలాల పరిధిలోని భూములకు నీరందించే కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయ్యవారిపేట నుంచి శ్రీకూర్మం, దల్లాం వరకు వంశధార కాలువలో చేపట్టిన పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం స్వయంగా పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో ఏ ఒక్క రైతు సాగునీరు అందలేదు అనకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట వంశధార ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.